కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా సాధించిన రికార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా కీర్తిని దేశం మొత్తం తెలియజేసిన మొదటి సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 2 అంటే రేపటికి ఈ సినిమా రిలీజ్ అయి 45 ఏళ్లు పూర్తవుతుంది. జేవి సోమయాజులు, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన శంకరాభరణం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా బ్లాక్ బస్టర్ అయి అప్పట్లోనే పాన్ ఇండియన్ లెవెల్లో ఆకట్టుకుంది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా కూడా శంకరాభరణమే. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయి తెలుగు సినిమా సత్తాను ఆ రోజుల్లోనే ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంకా చెప్పాలంటే శంకరాభరణం రిలీజ్ అయ్యాక చాలా మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. అవార్డుల పరంగా కూడా శంకరాభరణంకు చాలానే అవార్డులు వచ్చాయి. తెలుగులో స్వర్ణ కమలం అవార్డు అందుకున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో పాడినందుకు గాను ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకోగా, ఉత్తమ గాయకురాలిగా వాణి జయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా కెవి మహదేవన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 నంది అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై చాగంటి కోటేశ్వరరావు 3 రోజుల పాటు ప్రవచనాల కార్యక్రమం చేశారంటే ఈ సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ఇది రిలీజ్ అయి 45 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలకు స్పెషల్ క్రేజ్ ఉంది.